హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది, అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ సేవ్ అండ్ ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేయాలా లేదా, అలాగే మనకి కలర్ ఇండికేషన్ ఎలా చూపిస్తుంది, అలాగే ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాగే మీకు సీట్ అనేది ఏ విధంగా మీకు అలాట్ అవుతుంది, కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో డెమో రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఒక దగ్గరే మీరు ఫ్రీగా గైడెన్స్ అనేది పొందొచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఏపీ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు వాట్సాప్ గ్రూప్స్ అయితే చూపిస్తాయి. ఇందుమేం ట్యాప్ చేస్తే మీరు ఏ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా కూడా సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి టీఎస్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద మనకి చాలా వాట్సాప్ గ్రూప్లు అయితే ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ మీద మీరు ట్యాప్ చేసిన వెంటనే అప్డేట్స్ అన్ని కూడా ఇన్ టైంలో అయితే మీరు తెలుసుకోవచ్చు. ఏపీసెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడే ఫామ్స్ దగ్గర క్లియర్గా మీకు చూసుకోవచ్చు, మనకి వెబ్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా స్క్రీన్ మీద చూసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది. సో ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇండికేషన్ అవుతుంది. సో ఏపీసెట్ 2025 అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు, candidate saved the options and revisit web options space to add modify the options to change the order of sequence before the last date. సో మీకు లాస్ట్ డేట్ అయ్యే వరకు ఫ్రీజ్ క్లిక్ చేయకుండా సేవ్ అండ్ ప్రింట్అవుట్ క్లిక్ చేస్తే మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఫ్రీజ్ క్లిక్ చేయకపోతే ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చు, డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బి గివెన్ టు ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఒకవేళ మీరు ఆటోమేటిక్గా ఫ్రీజ్ క్లిక్ చేసేసారనుకోండి, మీ అంతటి మీరే ఫ్రీజ్ క్లిక్ చేశారనుకోండి ఆప్షన్స్ పెట్టిన వెంటనే, అగైన్ మీరు ఆప్షన్స్ అయితే మీరు చేంజ్ చేసుకోలేరు. కాలేజెస్ అయితే అగైన్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏదైతే డేట్ ఉంటుందో ఆ రోజు అయితే మీకు ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అయితే మనకి 4th పాయింట్లో కూడా చూసుకోవచ్చు, ఇఫ్ ద ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సో మీరు ఫ్రీజ్ అనేది చేయకపోయి సేవ్ అండ్ ప్రింట్అవుట్ కానీ అలా వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ టైం అయిపోడికి అవే ఫ్రీజ్ అయిపోతాయని క్లియర్గా మనకు ప్రొవైడ్ చేసేసారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఏపీసెట్ హాల్ టికెట్ నెంబరు, లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఏదైందో దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 1 టైం పాస్వర్డ్ జనరేట్ అవుతుంది అనమాట. అయితే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ఎవరైతే వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు 1 టైం పాస్వర్డ్ అయితే వచ్చింది. దీన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అని అయితే చూపిస్తాయి. హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, నేమ్ చూపిస్తుంది, డిస్ట్రిక్ట్ చూపిస్తుంది, ఆల్ అని చెప్పేసి ఇలా చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు డిస్ట్రిక్ట్ దగ్గర. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఏపీసెట్కి సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించి మా నుంచి వెబ్ ఆప్షన్స్ కానీ అప్లై చేయాలనుకుంటే బయటకంటే తక్కువ ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు గైడెన్స్ అండ్ ఏ కాలేజెస్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా గైడెన్స్ మేము ఇస్తూ ఉంటాము. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కేవలం వాట్సాప్లో మాత్రమే మీరు మెసేజ్ చేయండి. అయితే బ్యాక్ వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేశారనుకోండి, హాల్ టికెట్ నేమ్ ఏమీ చేంజ్ అయ్యవు, అలా కాన్స్టెంట్గా ఉంటాయి అనమాట, ఫిక్స్ అనేది. డిస్ట్రిక్ట్ దగ్గర ఆల్ అని పెట్టుకున్నారనుకోండి, అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా చూపిస్తాయి. లేదు పర్టికులర్గా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈస్ట్ గోదావరి మీద సెలెక్ట్ చేస్తే ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజెస్ మాత్రమే చూపిస్తాయి. ఒకవేళ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏపీలో ఉన్న కాలేజెస్ అన్నీ చూపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ టైప్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్, యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి ఇలా ఉంటాయన్నమాట. సో ఆల్ అని క్లిక్ చేస్తే అన్ని కాలేజెస్ కూడా చూపిస్తాయి. సో లేదు మీరు ప్రైవేట్ కాలేజీ కావాలనుకుంటే ప్రైవేట్ స్టార్టింగ్ చూపిస్తాయి, లేదు యూనివర్సిటీ కాలేజీలే కావాలి ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కానీ ఆల్ కానీ అంటే ఆ కాలేజెస్ మాత్రమే చూపిస్తాయి. అయితే మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ యాడ్ చేయాలనుకుంటే లెఫ్ట్ రైట్ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆప్షన్ కౌంట్ 0 ఉంది, అంటే ఇంకా యాడ్ చేయలేదు. కలర్ ఇండికేషన్ కూడా చూసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ ఉంటే యూనివర్సిటీ, వైట్ కలర్ ఉంటే యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ ఉంటే గ్రీన్ కలరు, అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ వెల్లో కలరు, ఇలా కలర్ ఇండికేషన్ ఉంటుంది. మీరు ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కూడా క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మీరు కాలేజెస్ అనేది
అంటే అది ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ టైప్ అనేది కూడా తెలుసుకోవచ్చు. అయితే మీరు యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ అని ఏదైతే ప్లస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఇది ఇటుపక్క షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాలేజ్ నేమ్ చూపిస్తుంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇప్పుడు దీన్ని ఇలా సెలెక్ట్ చేసామనుకోండి, ఇటుపక్క షిఫ్ట్ అవుతుంది. ఇలా మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ప్లస్ 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 క్లిక్ చేస్తే ఇటుపక్క యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకొచ్చి ఈ క్యాండిడేట్ 4 ఆప్షన్స్ పెట్టున్నాయి. అయితే ఈ 4 ఆప్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు, కాలేజ్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఒకవేళ ఈ కాలేజ్ వద్దు, నేను పెట్టిన ఆప్షన్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ మేము క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు 4th ప్రిఫరెన్స్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో కావాలంటే అప్ అని క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ డౌన్ కావాలంటే డౌన్ క్లిక్ చేస్తే డౌన్కి వెళ్ళిపోతుంది. అప్ అండ్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు, మీ ఇష్టం అనమాట. అది మీకు అకార్డింగ్గా ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. అయితే ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. 1-2 ఆప్షన్స్ అయితే దయచేసి అయితే పెట్టుకోవద్దు. మినిమం ఒక 50 ఆప్షన్స్ కాలేజెస్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక కాలేజీలో అలాట్ అయిపోయినా వేరే కాలేజీలో సీట్ అలా ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మీకు సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది, ఓకేమేనా. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు సేవ్ అనేది. సో వన్స్ ఫ్రీజ్ మాత్రం క్లిక్ చేయొద్దు, ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్స్ వన్స్ ఫ్రీజర్ కెనాట్ బి మాడిఫైడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీజ్ అనే ఆప్షన్, దీన్ని మాత్రం 80% టచ్ చేయొద్దు చివరి వరకు. ఒకవేళ మీరు సేవ్ ఫ్రీజ్ క్లిక్ చేయి ఇంకా మేము ఫిక్స్ ఇంకా చేంజ్ అవ్వాలనుకుంటే ఫ్రీజ్ క్లిక్ చేసుకోండి, అది డిసైడ్మెంట్ అనేది మీ బట్టి ఉంటుంది. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రింట్ అయిపోయి ప్రింట్ అనేది కూడా అలాట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాలేజెస్ చాలామంది ఒక మిస్టేక్ చేస్తుంటారు. ఇప్పుడు పర్టికులర్గా కొన్ని బ్రాంచెస్ కొన్ని కాలేజెస్ అయితే పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మనకు బ్రాంచెస్ అనేవి కూడా చూపిస్తాయి. మీరు పెట్టుకున్నప్పుడు ఆప్షన్స్లో ఆ పక్కన బ్రాంచ్ అనేది బ్రాంచ్ కోడ్ కూడా చూపిస్తుంది. సివిల్ అంటే సిఐవి, అండ్ సిఎస్సి అంటే సిఎస్సి, సిఎస్టి, సిఎస్ఎం, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఉంటాయి అన్నమాట. మొత్తం కోర్సెస్ ఇక్కడే చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు 2, 3, 4 ఆప్షన్లు పెట్టి వదిలేస్తారు. ఇలా కాదు, 50 ఆప్షన్లు పెట్టుకోండి. అండ్ మీకు సీట్ ఎలా అలాట్ చేస్తారు, మీకు సీట్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఒక అలాట్మెంట్లో ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు, ఒకసారి చూపిస్తాను. సో సీట్ అనేది మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే సీట్ అనేది మీకు బేస్డ్ ఆన్ ఇక్కడ చూసుకోవచ్చు, సీట్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఆన్ ర్యాంక్ బట్టి చెక్ చేస్తారు. లోకల్ ఏరియా, జెండరు, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషను, ఇవన్నీ దృష్టిలో పట్టుకొని మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మీకు పెట్టిన 4-5 కాలేజీలో టాప్ ర్యాంక్ రాకపోతే మీరు ప్రాబ్లం ఫేస్ అవుతారు కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసుకొచ్చి 4 ఆప్షన్లు పెట్టాడు. ఈ 4 ఆప్షన్లో క్యాండిడేట్ 43,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. ఈ 43,000 కాలేజ్కి ర్యాంకు, జెండరు, క్యాస్ట్, రీజన్ ఇవన్నీ చెక్ చేసి ఫస్ట్ కాలేజ్ ఆ కాలేజ్ కట్ ఆఫ్ కూడా చెక్ చేస్తారు. ఆ కాలేజ్ కట్ ఆఫ్కి ర్యాంకు, జెండర్ ఇవన్నీ చెక్ చేస్తారు. రాలేదనుకోండి సెకండ్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది, ఇది రాలేదు ఇంకా థర్డ్, ఇది రాలేదు ఫోర్త్, ఇంకా నెక్స్ట్కి వెళ్దాం అంటే ఈ క్యాండిడేట్ ఎలాంటి ఆప్షన్స్ పెట్టలేదు. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది, నాట్ అలాటెడ్ సీట్ అనేది వస్తుంది అనమాట. సో అందుకే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు 5th ఆప్షన్, 6th ఆప్షన్, 7th ఆప్షన్, 8th ఆప్షన్, 9th, 10th, 50 వరకు పెట్టాను. ఇలాగా పెట్టినప్పుడు ఈ ప్రిఫరెన్స్ ఇది ర్యాంక్, జెండర్, క్యాస్ట్ ఇది రాకపోతే నెక్స్ట్ ఇప్పుడు 49 ఆప్షన్ వచ్చేసింది. మీరు 60 పెట్టారనుకోండి, సో అక్కడితో ఆగిపోతుంది, ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్సెస్కి వెళ్ళదు ఇంకా. ఎందుకంటే మీకు ఇక్కడతో ఆ కాలేజ్ కట్ ఆఫ్కి మీ పెట్టిన ఆప్షన్కి ప్రియారిటీకి ఇక్కడ సీట్ అలాట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు మీ అంతటికి మీరే ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ కాలేజెస్ పెట్టుకుంటే దీనివల్ల మీకు యూటిలైజేషన్ అనేది ఉంటుంది. సో ఆప్షన్స్ ఏదో పెట్టేసాము ఎవరో చెప్పారు అనేది కాదు, మీరు జెన్యూన్గా మీ కాలేజ్ చెక్ చేసుకొని పెట్టుకోండి. సో అగైన్ మీరు జాయిన్ అయిపోయిన తర్వాత ఈ కాలేజ్ నాకు నచ్చలేదు అనుకుంటే అగైన్ బ్యాక్ వెళ్ళడం కష్టం అండి. సో ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకుంటే ప్రయారిటీ అనేది కూడా, ఒకవేళ చాలామంది క్యాండిడేట్స్ ఆ కాలేజీలో ప్రయారిటీ పెట్టుకున్నా వేరే బ్రాంచెస్ పెట్టుకోండి, ఒకే బ్రాంచెస్ కాకుండా. సో ఆ కాలేజే కావాలనుకుంటే వేరే బ్రాంచ్ అనేది కూడా మనకు ఉంటుంది. లైక్ ఆ బ్రాంచ్లో సిఎస్ ఉందా, సివిల్ ఉందా, అంటే ఆ కాలేజీలో మెకానికల్ ఉందా, సో చెక్ చేసుకోండి. ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ప్రతిదీ సేవ్ చేసుకోండి, ఓకేనా. ఎన్నిసార్లు వచ్చినా సేవ్ చేసుకొని క్లోజ్ చేసుకోండి అకౌంట్ అనేది కూడా. సో ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే మీ అంతటా మీరే పెట్టేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా యొక్క సర్వీస్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సైన్ అప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.